హాయ్ అండి, నేను మీ వెంకటరత్నాన్ని. నేను ఒక విషయం చెప్తాను లాస్ట్న, కొద్దిగా అర్థం చేసుకొని మా అత్తగారికి కూడా చెప్పండి. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి రొయ్యలు ఆమె వచ్చిందండి, పచ్చి రొయ్యలు అమ్మేది, చేపలు తీసుకున్నాను. మా ఆడబిడ్డ వస్తుంటే తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి, కొద్ది పెద్దగా ఉన్నాయిలే అని తీసుకున్నాను. ఆవిడ ఏం చేసింది, 2 సార్లు 200కి పెడతానండి అని పెట్టిందండి. పెట్టి ఆవిడ 500కి వేసాననిద్దండి. కొద్దిగా పొట్టన్న ఒలువమ్మ, కొద్దిగా టైం అయిపోతుంది అని నేను అన్నా కానీ సరే ఒలుస్తానంది, బాగానే ఉంది. కొద్దిగా ఒలుస్తే వెంటనే వెళ్ళిపోయిందండి. 5 నిమిషాలు వస్తానని 500 తీసుకుంది. వచ్చేసి చిల్లర ఇస్తానంది. సరే ఇచ్చిద్దిలే అని మంచితనంగా అనుకున్నా. నేను 500 పెట్టేసుకొని వెళ్ళిపోయి నేను 500కి వేసాననిద్దే. అలా ఎలాగంటారండి ఒక్కొక్కరు డబ్బులు? అలా ఎలా తీసేసుకుంటారు ఒకళ్ళ డబ్బులు? తీసుకుంది, సరే చెప్పాలి కదా, నాకు ఇలా రాలేదమ్మా, ఇలా వచ్చినాయి, నేను ఇంతవరకు ఇవ్వగలుగుతాను నీకు అని చెప్పి తీసుకోవాలి. ఇస్తానని మళ్ళీ వచ్చి వేస్తానని అబద్ధం చెప్పి తీసుకోవడం తప్పు కదండి. మళ్ళీ ఈ వారం వచ్చి తీసుకో అంటే ఎట్ట తీసుకుంటాను నేను? తీసుకోవాలా, నాకు నచ్చలేదు, తీసుకోవాలా. సరే కానండి, మా ఆడబిడ్డ వస్తే ఈ కర్రీ చేసి మీరైనా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి మా అత్తగారి గురించి అప్పుడప్పుడు వీడియోలు పెడుతూనే ఉన్నానండి. నేను మా అత్తగారు చిన్నగా నవ్వి సబ్స్క్రైబ్ చేయండి, అది వండుకుందాం ఇది వండుకుందాం అని చెప్పిద్దామని చూస్తున్నానండి. చెప్పలేకపోతుంది. ఏందో గుంటూరు వాళ్ళం కొద్దిగా కారం ఎక్కువే తింటామండి. మీకు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు చూసి. గోంగూర కూడా మాకు బాగానే దొరికిద్ది, మేము తినగలుగుతాం ఎక్కువగానే. గుంటూరులో కారం ఘాటు ఎక్కువ. బజ్జీలు కూడా చాలా బాగుంటాయండి. బజ్జీలు కానీ కావాల్సినవన్నీ బాగా దొరకగలుగుతాయి మాకు మటుకు. బాగా గుంటూరులో చాలా చాలా ఫేమస్ కూడా ఉండేవి. అవన్నీ చెప్పగలుగుతా ఉండే కొద్దికి. మా అత్త వీడియోలు కానీ నా వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అందరికీ వంట చేసి పెట్టడం. నాయనమ్మ బతుకున్నప్పుడు బోటి కర్రీ నాయనమ్మ కూడా చేసింది. అది కూడా ఉంది వీడియో, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి రత్నం కుకింగ్ ఛానల్. థ్యాంక్స్ వాచింగ్.